ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు దావోస్ పర్యటనలో ఉండగా ఆర్ఎంజెడ్ అనే ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టబోతుంది. దానికోసం 500 ఎకరాల నుండి 700 ఎకరాలు ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ అంటూ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దానికోసం వాళ్ళు 91,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అనేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీని మీద ఇప్పుడున్న యువత సోషల్ మీడియాలో అంటే అది ప్రతిపక్షం యువత అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ఉండొచ్చు. వాళ్ళు గూగుల్ చేసి అసలు ఆ కంపెనీ యొక్క టర్నోవర్ ఎంతని చూసి దాని మీద ట్రోల్ చేస్తున్నారు. ఆ కంపెనీ మొత్తం టర్నోవర్ 226 కోట్ల నుండి 500 కోట్ల మధ్యలోనే ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాల నుండి వాళ్ళు 1000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. అటువంటి కంపెనీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తదన్న, 91,000 కోట్లు పెట్టుబడి పెడతదన్న మీరెలా నమ్మారు? అంటే ఒక ట్రోల్ అది జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి. అలాగే విలేకరుతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20,00,000 కోట్ల ఉద్యోగాలు ఇస్తాననేసి పదం పొర్లింది. దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఏదైనా ట్రోల్ చేసేటప్పుడు అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారని చూడకండి. ఎందుకంటే మీరు ట్రోల్ చేసేది ఏదైతే ఉందో అది చాలామంది ఉద్యోగాలను కోల్పోయే విధంగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ మనల్ని నమ్మి లేకపోతే మన లీడర్ ఆఫ్ ది హౌస్‌ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటప్పుడు అక్కడున్న యువతే సరిగ్గా రాజకీయ నాయకుల్ని పట్టించుకోదు, లేకపోతే వాళ్ళు ట్రోల్ చేస్తదన్నప్పుడు రాబోయే కంపెనీలు ఫ్యూచర్‌ని ఆలోచించి వస్తాయి. అవి వెనక్కెళ్ళిపోవడానికే ఆస్కారం ఉంది. మన ఉద్యోగ అవకాశాన్ని మనమే కోల్పోయే విధంగా మనం ట్రోల్ చేసుకుంటున్నాం. అది కొంచెం ఆలోచించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ అయినా సరే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్యాచ్ అయినా సరే, ఎప్పుడైనా సరే ఆళ్ళ అధికారంలో ఉన్నా, వీళ్ళ అధికారంలో ఉన్నా గానీ, మనం ఇటువంటి విషయాల్లో ట్రోల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి ట్రోల్ చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొంచెం వివరణ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు జనాలకి అది అర్థమయ్యేటట్టు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ పొరపొచ్చులనేవి జనాల్లోంచి మసకమారిపోతాయని నేను అనుకుంటున్నాను.